ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులు ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అలాగే అధికారులు ఓటర్లకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? థ్యాంక్ యూ సాయిరామ్. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్కు సంబంధించి 454 పోలింగ్ కేంద్రాల్లో అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఏలూరులోని అశోక్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ సాగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3,14,984 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం మీద 35 మంది అభ్యర్థులు అయితే తమ భౌతవ్యాన్ని చూసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అయితే ఈ ప్రక్రియ పూర్తిగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగడానికి పోలీసు యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. 66 పోలింగ్ కేంద్రాల్లో అలాగే వీటిలో 35 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. అలాగే 545 మంది ప్రొసీడింగ్ అధికారులు, అలాగే 545 మంది అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, మొత్తం 544 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిసి 2,714 మంది ఎన్నికల సిబ్బందిని అయితే నియమించారు. ఏలూరు జిల్లాలో పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి 8 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, 37 మంది ఎస్ఐలు, 67 మంది ఏఎస్ఐలు, అలాగే మొత్తం 221 మంది పోలీసులతో అయితే 477 మంది పోలింగ్ కేంద్రాలను పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 70 జోన్లలో 99 రూట్ ఆఫీసర్లను, ఏలూరు జిల్లాకు సంబంధించి 10 జోన్లు, అలాగే ఏలూరు కలెక్టరేట్లో మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వారు ఓటుకు సంబంధించి ఓటు ఎక్కడుంది తెలుసుకోవాలంటే కూడా కమాండ్ కంట్రోల్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అటు పోలీసు అధికారులు, ఇటు కలెక్టర్, అలాగే ఎన్నికల అధికారి వెట్రి సెల్వి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో 35 మంది అభ్యర్థులు తమ భౌతవ్యాన్ని తేల్చుకొని ఉన్నారు. అలాగే 3,14,985 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా గ్రాడ్యుయేట్లు అయిన నేపథ్యంలో వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ. రైట్, పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అధికారులు సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వారు పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఓటర్లకు? ఓకే, గుడ్ మార్నింగ్ సారం. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు అయితే 8 గంటలకు ప్రారంభం కానున్నది. దీంతో ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 67,738 మంది ఈ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దీనిలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెందిన పట్టభద్రులు ఎక్కువగా ఉన్నట్టు అయితే ఇప్పుడు 30,448 మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారు ఉన్నారు. అదేవిధంగా ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో చూసుకుంటే ఇటు నిర్మల్ జిల్లాలో అయితే 16,855 మంది ఉన్నారు. అదేవిధంగా
ఇటు ఆదిలాబాద్ లో 14,586 మంది అయితే ఉన్నారు. ఇటు ఆదిలాబాద్ లో 5,855 మంది అయితే ఇటు పట్టభద్రులు అయితే వారు ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రక్రియ అంతా పూర్తయింది. 8 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు అయితే సూచనలు అయితే చేశారు. ఏదైతే బిఎన్ఎస్ చట్టం ప్రకారం 163 ప్రకారం అది 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించింది ఎవరైనా కూడా గుంపులుగా ఉండకూడదని అయితే ఇప్పటికే అది పోలీస్ శాఖ అయితే దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన జిల్లాల కలెక్టర్లు అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ ఆఫీసర్లు కానీ పిఓలు కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు సాయిరాం. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించింది ముఖ్యంగా చెప్పాలంటే నిర్మల్లో ఒక 8 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఏది ఏమైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అయితే ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అయితే ఇప్పటికే జిల్లా అధికారులు అయితే చెప్పారు సార్. థ్యాంక్ యూ.